మీకు దమ్ము ధైర్యం ఉంటే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు విసిరిన సవాల్కి ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా చెప్పండి. టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎట్లయినా సరే. రోజున సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక విషయం మాట్లాడుతూ ఉన్నారు. ప్యాకెట్ ఆడే వాళ్ళకి 15 లక్షలకి 27 లక్షలకి అమ్ముకున్నారని చెప్పి విషయాన్ని తెలియజేస్తున్నారు పెద్దలు, పూజ్యులు. అన్నగారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ అన్న గారికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అదే మీకు అందరికైనా ఆదోని నియోజకవర్గం ఒకే సవాల్ ఇస్తున్నా ఉన్నా. రాయలసీమ గడ్డ మీద నుంచి మా నారా లోకేష్ అన్న గారు మీ నాయకుడికి ఒకే ప్రశ్న వేశారు. డేట్ నువ్వు చెప్పినా, సమయం నువ్వు చెప్పినా, స్థలం నువ్వు చెప్పినా, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నేను డిఎస్సి మీద చర్చకు సిద్ధమని చెప్పేసి నిర్మోహమాటంగా రాయలసీమ బిడ్డగైన సవాల్ విసరడం జరిగింది. మీలో ఆదోన్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఏం జరిగింది చెప్పని కూడా అడిగినారు. అదే ఆదోన్లో వరకే అడిగినారు. లిస్ట్ ఉంది. ఆదోనిలో 116 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అంటే ఇది ఆదోని వాసులు ఒక్కటే కాదు, ఇందులో ఆదోని వాళ్ళు సగానికి సగం ఉన్నారు. మిగతా వాళ్ళు పక్క నియోజకవర్గాలు, మన జిల్లా వాళ్ళు మాత్రమే. ఎందుకంటే డిఎస్సిలో ఏ జిల్లాది ఆ జిల్లాకే పోస్టింగ్స్ ఉంటాయి. మన జిల్లా వరకు మాత్రమే. మన జిల్లాలో, మన ఆదోనిలో ఖాళీ ఉన్న టీచర్స్ సంఖ్య 116 మంది. ఇందులో 116 మందిలో 90% ఆఫ్ టీచర్ పోస్టింగ్లు పడింది పల్లెటూళ్ళలో పడినాయి. పల్లెటూళ్ళలో పడడం వల్ల అక్కడున్న పల్లెటూళ్ళలో ఉన్న విద్యార్థులకు చాలా ఉపయోగం అది. అక్కడ వాళ్ళ చదువులకు చాలా ఉపయోగం అది. కొత్త టీచర్లు నియామకమైనప్పుడు చాలా దగ్గరలో ఇంతకుముందు కూడా మనం చూసాం. వైసీపీ గవర్నమెంట్లో మేము అక్కడ పల్లెటూళ్ళకి క్యాంపెయిన్స్ పోయినప్పుడు కూడా మేము చూసాం. టీచర్లు మాకు తక్కువ ఉన్నారు, టీచర్లు తక్కువ ఉన్నారు అని చెప్పి చెప్పినారు. వాళ్ళు డిఎస్సీ రిలీజ్ చేస్తామని చేయలేదు, మాకు చెప్పినారు. ఇప్పుడు 116 మంది మన ఆధునిక కాన్స్టిట్యూన్సీలో మాత్రమే ఉన్నారు. ఇందులో మేమందరికీ కాల్స్ కూడా చేస్తున్నాం. మీరు చూస్తుండొచ్చు, టిక్ మార్క్స్ ఉన్నాయి సైడ్. కాల్స్ చేస్తున్న అందరికి టిక్ మార్క్స్ వేసుకుంటున్నాం అనమాట. కాల్ చేసిన వాళ్ళు చాలామంది వరకు. కొంతమంది ఈ మాట కూడా అన్నారు, సార్ మేము మన ఎలక్షన్లో వైసీపీ గవర్నమెంట్కే ఓటేసాము, అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉండింది, వాళ్ళకే ఓటేసాము. మేము చాలా కష్టపడి ఎగ్జామ్ రాసాము, ఇవాళ చాలా నిజాయితీగా జరిగింది స్క్రీనింగ్, వెరిఫికేషన్ అంతా. కానీ వైసీపీ వాళ్ళు ఇటువంటి ఆరోపణలు చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు ఏమైనా జరిగిందని మమ్మల్ని అడుగుతుంటే మేము మా ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మేము చాలా నిజాయితీగా ఉన్నాం సార్, మేము వాళ్ళు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మాకు ఆయన మీద ఉన్న క్రెడిబిలిటీ మేము లూజ్ అవుతున్నాం ఆయనది. కొంతమంది అన్నారు ఆయనకే ఓటేసినాము అని. అంటే మీకు ఓటేసిన వాళ్ళని కూడా మీరు బాధిస్తున్నారు. ఇందులో ఆదోని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదోని వాళ్ళకి చాలామందికి వచ్చినాయి, మన జిల్లా వాళ్ళకి చాలామందికి వచ్చినాయి. మన జిల్లాలో దాదాపు 2700 మంది పోస్టులు వచ్చినాయి. స్పోర్ట్స్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్. మన జిల్లాలో 70 పోస్టులు వచ్చినాయి స్పోర్ట్స్ కేటగిరీలో, ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్. అంటే మన కర్నూలు జిల్లాకి ఎందుకు 70 హైయెస్ట్ వచ్చినాయి అంటే వేకెన్సీస్ ఎన్ని ఉంటే అన్నీ వస్తాయి. వేరే దగ్గర కంటే మన దగ్గర వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చినాయి అంతే. మన ఆదోన్లో కూడా అట్లా వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టీచర్ పోస్టులకు మన ఆదోన్లో పోస్టింగ్స్ ఎక్కువ వచ్చినాయి. ఈ లిస్ట్ కూడా ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తాను, వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు, అభ్యంతరమే లేదు, తప్పు లేదు. మీ ప్రెస్ వాళ్ళు కూడా ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరే కాల్ చేసి కూడా మాట్లాడచ్చు. మీకు పీడిఎఫ్ పంపేమన్నా పీడిఎఫ్ ఇస్తాను, లేదా ప్రింట్ కాపీ ఇవ్వమన్నా ప్రింట్ కాపీ ఇస్తాను. పీడిఎఫ్ పంపి వాళ్ళ ప్రెస్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ప్రజలకి లాభం వచ్చిన అంటే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయండి వైసీపీ వాళ్ళు కానీ ఇప్పుడు అధికారంలో పార్టీ వాళ్ళు కానీ మనకి ఇప్పటివరకు 2 ప్రభుత్వాల మధ్యన కలిపి దాదాపు 6 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెడీ అయినాయి. అవి ఓపెన్ అయితే చాలా వేల మంది విద్యార్థులకు మంచి జరుగుతుంది. అప్పుడు వైసీపీ వాళ్ళు కానీ ఇప్పుడు మీరు కానీ వాటిని ప్రారంభించడానికి ఎందుకు ప్రయత్నం చేయడం? మన పెద్దనాన్న గారు కూడా లోకేష్ గారికి వినతి పత్రం ఇచ్చి మాట్లాడినారు. పబ్లిక్ స్టేజ్ మీద కూడా మాట్లాడినారు, మీరు వినిండొచ్చు. చాలా సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వినిండొచ్చు. డైరెక్ట్గా ఆయనకు పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. ఆయన నేను పరిశీలించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చర్యలు తీసుకుంటామని చెప్పని ఆయన అన్నారు. ఒకటి ముస్లిం మైనారిటీ ఐటీఐ కాలేజ్, ఒకటి పాలిటెక్నిక్ కాలేజ్, ఒకటి అవునా? అదే చెప్తున్నాం కదా, మేము అదే చెప్తున్నాం కదా. 2014 నుంచి 2019లో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని తెలుగుదేశం గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నవాటిని కూడా చేయలేకపోయినారు. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మరియు సోషల్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే మెగా డిఎస్సిపై చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీనాక్షి నాయుడు గారి ఆదేశాల
ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను. మొన్నే మా లోకేష్ అన్న ఆదోనికి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు, మై డియర్ జగన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా బహిరంగ చర్చకు అని చెప్పి పిలవడం జరిగింది. ఇప్పుడు వరకు నో రెస్పాన్స్. ఇది ఆదోన్లో చెప్పడం మూడోసారి. అరే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు విసిరిన సవాల్కి ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా చెప్పండి. టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎట్లయినా సరే ప్రజాస్వామ్యంలో కూర్చొని చర్చించుకుందాం రండి. అంతేగాని ఈ ముసలి కన్నీరు గారుస్తూ ఏదో ప్రజలపైన ఏదో ఉంది, మాకు ఇంకా ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ రోడ్ల మీద టెంట్లు వేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ఒకటి నిన్న ఆదోనిలో రీలే నిరాదీక్ష చేశారు. జంజీవార్ అంటున్నారు. దాంట్లో ఎంతమంది జంజీ ఉన్నారో మీ ప్రెస్ మీడియా సోదరులందరికీ తెలుసు. పెన్షనర్స్ కూర్చున్నారు జంజీవార్ అని చెప్పేసి. జంజీవార్ అంటే ఎవరు ఉండాలి? ఒక ఏజ్ లిమిట్ ఉంది దానికి, ఆ లిమిట్ దాటిన వాళ్ళు కూర్చోవాలి. కానీ నిన్న ఎవరు కూర్చున్నారు? కనీసం ఒకరైనా ఉన్నారా దాంట్లో? లేరు కదా. మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మొబ్బిపెడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పుగా మేము భావిస్తున్నాం. ఇంకొకటి, ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రజలపైన ఏదో ప్రేమ ఉన్నట్టు, ఎంతో ప్రేమ ఉన్నట్టు పరామర్శలకు వెళ్తున్నాడు. అక్కడ చూసి అక్కడ విధ్వంసమే. నిన్న ఉత్తరాంధ్రలో వెళ్ళారు, పొగాకు మార్కెట్ యార్డ్కి వెళ్ళారు. సోషల్ మీడియాలో రోడ్డు మీద చిన్న కారు టిఫిన్ సెంటర్లో వాళ్ళకి ఎంత ఇబ్బందులు పెట్టారు మీరు. ఇదేనా మీ పరిపాలన? 2019 నుంచి 2024 వరకు ఒక్క డిఎస్సి పోస్ట్ రిలీజ్ చేయలేదు. మీరు మెగా డిఎస్సి గురించి మాట్లాడతారు. ఇది ఎంత సిగ్గుచేటు అనేది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజల్లో మీరేంటో అందరికీ తెలుసు. 151 సీట్ల నుంచి 11కు పరిమితమైనా మీకు ఇంకా బుద్ధి రాలే. మీరు ఇలాగే కొనసాగితే సింగిల్ డిజిట్కి పరిమితమవుతారు, 0 డిజిట్కి పరిమితమవుతారు, మీకే తెలియాలి. ప్రజల్ని మొబ్బి పెట్టేది మానేసి దమ్ముంటే రండి అసెంబ్లీకి, దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి కొట్లాడండి, ప్రజల గురించి చర్చించండి, ప్రభుత్వం సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఇది కాదు, మీరు ఇది రాంగ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ చేస్తున్నారని చెప్పండి. అంతేగాని అది చెప్పకుండా ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం టెంట్లు వేసుకొని కూర్చొని జనాల్లో ఏదో ఒకటి ఫేక్ ప్రచారాలు, ఫేక్ బతుకులు. ఈ గొడ్డలి పార్టీ వాళ్ళకి ఫేక్ అనేది బాగా యాప్ట్ అయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దన్నంద వీళ్ళే, మళ్ళీ ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే నేనే చేస్తాను శంకుస్థాపన అని చెప్పేసి అంటారు. మా లోకేష్ బాబు చెప్పినట్లు ఈ జగన్మోహన్ రెడ్డికి సిసిడి ప్రాబ్లం ఉంది, క్రెడిట్ చోరీ డిజార్డర్. ఈయన ఇలాంటి అసంఘిక కార్యక్రమాలు ఇవన్నీ మానుకుంటే మంచిదని చెప్తున్నాం. ప్రజలను ఇబ్బంది పెట్టేది మానుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. దీనికి ఆయన ఏదో ఆ లండన్ మెడిసిన్స్ పనిచేస్తున్నాయో లేదో తెలియదు, కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడంతా ఫ్రీ గోల్ వేసుకుంటాడు ఆయన. మేము చేయడం అవసరం లేదు ఆయనకే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి వెనకాల ఒక పోట్రీ ఉంటుంది. వాళ్ళు వస్తారు, మా అన్న ఇట్లా చేశాడు, మా అన్న అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు అని. నిన్న విజయవాడలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. మీరు దీక్షలు పెట్టుకోండి, మాకేమి ఇబ్బంది లేదు, మాకేమీ అటువంటి అభ్యంతరం లేదు, ఏం లేదు. మా పోలీసు వాళ్ళు కూడా అందరు సహకరిస్తున్నారు ప్రభుత్వం తరపు నుంచి. కానీ రోడ్డు మీద కూర్చొని సీఎం గారిని, ఐటీ మినిస్టర్ని, డిప్యూటీ సీఎం గారిని నోటుకు వచ్చినట్లంతా మాట్లాడతామంటే ఇక్కడ ఎవరు ఊరుకుండే ప్రసక్తే లేదు. అది ఎవరికైనా, ఇక్కడైనా, ఆదోనైనా, స్టేట్ అయినా, ఎక్కడైనా కూడా. తస్మాత్ జాగ్రత్త. మాట్లాడే ముందు ప్రతి ఒక్కరికి మరీ చెప్తున్నాం, మీరు ప్రజలకు ఉపయోగపడే పని చేయండి, అందరూ వెల్కమ్ చేస్తాం. ప్రభుత్వకి సూచనలు ఇవ్వండి, ఏదైనా మేము పొరపాటు చేస్తుంటే తీసుకుంటారు, స్వీకరిస్తారు. దాన్ని రెక్టిఫై చేసుకొని మా సార్ అయితే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి,
లోకేష్ బాబు గారు అయితేనేమి ఏది ఉన్నా కూడా వెల్కమ్ చేస్తారు. అంతేగాని మీరు అది కాకుండా మేము ఇట్లా దుష్ప్రచారాలు చేస్తాము, జనాలు ఇబ్బంది పెడతామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వం చాలా కట్నిట్టుగా ఉంది, చాలా మంచిగా ఉంది. మొన్న 16,347 పోస్టులు మెగా డిఎస్సీలో రిలీజ్ చేశాము. ఇప్పుడు రానున్న మరి నెక్స్ట్ ఇయర్లో 6,000 మెగా పోస్టులు మరీ రిలీజ్ చేస్తున్నారు. మీ ఫేక్ ప్రచారాలు, ఫేక్ బతుకులు ఆపేసి ఏదున్నా ధైర్యంగా ప్రజలకు రండి, తప్పు చేసింటే చూపియండి, మేము కూడా మాకు తప్పును సరిదిద్దుకుంటాం. అంతేగాని ఈ ఫేక్ ప్రచారాలు, ఈ ఫేక్ బతుకులు మానేసి ఉండాలని కోరుకుంటూ మరీ చెప్తున్నాం. థ్యాంక్ యూ. వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని మేమైతే ఒక హాస్యాస్పదంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు నాయకులు చెప్పినట్టు ఏ ఒక్క జెన్జీ కూడా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ దీక్షలు చేస్తున్నప్పటికీ ఏ ఒక్క దీక్షా శిబిరాల్లో కూడా ఒక జెన్జీ కూడా లేకపోవడం అనేది మనం ఈరోజు చూసుకుంటున్నాం. ఎందుకంటే ఆ జెన్జీ మద్దతు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉంది, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈరోజు లోకేష్ గారికి ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు ప్రతిపక్షంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ దాదాపుగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్కు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా మెగా డిఎస్సి 2025లో భాగంగా దాదాపుగా 16,348 ఉద్యోగాలు కల్పిస్తూ యువతకు ఒక మార్గనిర్దేశకంగా ఉన్నారు. అలానే మనం గతంలో చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేస్తానని చెప్పేసి ఆనాడు మాయమాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేశాక అసలు ఎక్కడైనా ఒక డిఎస్సీని ఏర్పాటు చేయగలిగారా? కేవలం 10,000 ఉద్యోగాలను ఏర్పాటు చేయగలిగారా? ఒక్క మాట మీడియా మిత్రులందరూ కూడా దీన్ని గమనించాలి. అలానే గతంలో టీచర్లను ఒక బాత్రూమ్ దగ్గర, అలానే మందు షాపుల దగ్గర ఏ విధంగా అయితే వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తారో మనం అందరూ చూసాం. అటువంటి చర్యలు ఏమి లేకుండా ఏదైతే విద్యారంగానికి అలానే ఉపాధ్యాయుల పూజ్యులు పెద్దలు కొంకా మీనాక్షి అన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు కార్యకర్తల కోసం ప్రతిక్షణం పాటుపడే మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా పద్దనాయుడు అన్న నేతృత్వంలో మా యువ నాయకులు భూపాల్ అన్న గారి మరియు సిద్ధార్థ్ మార్తనాయుడు అన్న గారి నేతృత్వంలో ఈరోజు నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెగా డిఎస్సి గురించి నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాటకం జరుగుతుంది, ఆదోని నియోజకవర్గంలో సైన్య నాటకం జరుగుతుందని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం వలదు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు మెగా డిఎస్సి అనేటువంటి విషయం మీద అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నేను సభముఖంగా తెలియజేస్తున్నా. 2019 నుంచి 2024 వరకు దాదాపు 5 ఏళ్లుగా కాలక్షేపం చేస్తూ విద్యార్థుల పట్ల అవహేళన వలుస్తూ ఏ ఒక్కరోజు కూడా ఉద్యోగస్తుల పట్ల బాధ్యత రహితంగా ప్రవర్తించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా. 5 సంవత్సరాలు కాలక్షేపం చేస్తూ ఏ ఒక్కరోజు కూడా డిఎస్సి అనేటువంటి పదం కూడా మాట్లాడనివ్వకుండా చేసినట్టు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వం దిగిపోతున్నటువంటి సందర్భంలోనూ కేవలం ఎన్నికల్లో ఉద్యోగస్తులను తమ వైపే నిలవాలనేటువంటి ఒక దురాశతో తన ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు కేవలం 2 నెలల ముందు ఆయన 6,100 పోస్టులకు డిఎస్సి నియామకాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో నోటిఫికేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి కేవలం 100 రోజుల్లోనే నారా లోకేష్ అన్నటువంటి సారథ్యంలోన 16,347 ఉద్యోగ అవకాశాలు కలిగినట్టు మా కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్యాన్ని చూస్తూ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విపరీతమైనటువంటి భయం మనసులో మొదలైంది. ఆ భయం ఏంటంటే 2019, 2024 అధికారం కోల్పోతూనే
కూటమి ప్రభుత్వం ఘన విజయంతో అధికారంలో వస్తూ వెంటనే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ మర్చిపోతారనేటువంటి స్వార్థంతో కేవలం తమ ఉనికిని కాపాడుకోవాలనేటువంటి ఒక దురాశతో ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విషం చల్లేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ యొక్క జంజీ యొక్క నిరాహార దీక్షను తెలియజేస్తున్నా. అదేవిధంగా 2019 నుంచి 2020 ఇందాక మన రంగరాజు అన్న గారు ఒక మంచి ప్రశ్న అడిగారు. మా నాయకుడు తెలుగుదేశం పార్టీ రథసారథి అయినటువంటి మా నారా లోకేష్ అన్న గారికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అయ్యా మీకు అందరికైనా ఆదోళన నియోజకవర్గం ఒకే సవాల్ ఇస్తున్నా ఉన్నా. రాయలసీమ గడ్డ మీద నుంచి మా నారా లోకేష్ అన్న గారు మీ నాయకుడికి ఒకే ప్రశ్న వేశారు. డేట్ నువ్వు చెప్పినా, సమయం నువ్వు చెప్పినా, స్థలం నువ్వు చెప్పినా, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నేను డిఎస్సి మీద చర్చకు సిద్ధం అని చెప్పేసి నిర్మోహమాటంగా రాయలసీమ బిడ్డగైన సవాల్ విసరడం జరిగింది. మీలో ఏ ఒక్కరు కూడా ఆ యొక్క సవాల్ని స్వీకరించకుండా కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఈరోజు నిరాహార దీక్షలు చేపట్టి కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల మీద బురద జల్లికేసి మభ్యపెట్టికేసి ప్రజల నుంచి మన్నలు పొందాలనేటువంటి మీ ప్రయత్నం తెలియజేస్తున్నా. అదేవిధంగా మరొక విషయం తెలియజేస్తున్నాను. నారా లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్ర ముగిసిన తర్వాత డిఎస్సి ఉద్యోగుల పట్ల ఏ హామీ అయితే ఇచ్చారో 16,347 పోస్టులు భర్తీ చేసి అదేవిధంగా 447 క్రీడకు సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేస్తే అందులో 384 పోస్టులు క్రీడలో అవకాశం ఉన్న వారికి, అర్హత ఉన్న వారికి నిస్వార్థంగా ఎక్కడ ఎటువంటి అవకతవకాలకు అవకాశం లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం మా నారా లోకేష్ అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్నటి రోజున సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక విషయం మాట్లాడుతూ ఉన్నారు. ప్యాకెట్ ఆడే వాళ్ళకి 15 లక్షలకి 27 లక్షలకి అమ్ముకున్నారని చెప్పి విషయాన్ని తెలియజేస్తున్నారు. పెద్దలు పూజ్యులు అన్నగారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 416 పోస్టులను 386 పోస్టులు మాత్రమే క్రీడా విభాగంలో పోయాయి. అందులో 41 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈరోజు ఆ 41 పోస్టులు మీరు చెప్పిన విధంగానే అమ్ముకోవాలంటే మా ప్రభుత్వానికి పెద్దగా పనిలే. అదే నియామకాలు మీ ప్రభుత్వంలో జరిగింటేనా ఆ 41 పోస్టులకు కానీ ఈరోజు 40 కోట్లు మింగేసేవారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సదరు అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా పెద్దలు, మా నాయకులు, మా యువ నాయకులందరికీ ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు భవానీ శంకర్, తెలుగుదేశం నాయకులు. జై తెలుగుదేశం.